చూసింది కనిపించింది లాస్ట్ ఒక్కసారి చప్పట ద్వారా అభినందన తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. పరేడ్ కమాండర్గా ఈనాటి పరేడ్ కమాండర్ పి శేఖర్ గారు, ఆర్ఐ గారు, అలాగే ప్లాటూన్ కమాండర్ వినోద్ గారు, ఆర్ఎస్ఐ గారు. రెండో ప్లాటూన్ కమాండర్ కె రాజశేఖర్, ఆర్ఎస్ఐ 20, శ్రావణి గారు, ఎస్ఐ 2024 బ్యాచ్, మరియు నాలుగో ప్లాటూన్ కమాండర్ జుబైర్ గారు, ఎస్ఐ 2024 బ్యాచ్. వారి ద్వారా ఈ గౌరవ వందన కార్యక్రమం పూర్తి చేయబడుతుంది. శకటాలు దయచేసి వరుస క్రమంలో ముందుకు రావాల్సిందిగా కోరుతాను. శకటాలకి అక్కడ దారి కేటాయించి వదిలిపెట్టాల్సిందిగా కోరుతూ షాపులు, 939 లాండ్రీ షాపులు, 250 యూనిట్స్ వారికి ఉచిత ఉద్యోగం అందించడం జరుగుతుంది. గిరిజన సంక్షేమం శాఖ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి 40% డైట్ ఛార్జెస్ను పెంచడంతో పాటు 3182 మందికి 1.13 లక్షల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, 299 మందికి 3,63,000 రూపాయలకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను మంజూరీ చేయడం జరిగింది. కార్పొరేట్ కాలేజ్లో 8 మందిని, బెస్ట్ అవైలబుల్ స్కూల్లో 20 మంది గిరిజన విద్యార్థులకి చేర్పించడం జరిగింది. జిల్లా కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో బంజారా భవన్ కూడా ఈరోజు నిర్మాణం చేయడం జరుగుతుంది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సంవత్సరం 2024-2025 గాను పోస్ట్ మెట్రిక్ ఉపకార వెంటనే కింద 8,40,28,000 అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ కింద 10 లక్షలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద 1,13 లక్షలకు విడుదల చేయడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ గ్రామీణ యువతలకు క్రీడలతో ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఆనరబుల్ సీఎం గారు చొరవ తీసుకొని సీఎం కప్ 2024 లాంచ్ చేయడం జరిగింది. ఈ సీఎం కప్ 2024లో జిల్లాలో క్రీడాకారులు చాలా మంది రాష్ట్ర స్థాయిలో 26 పథకాలు సాధించడం జరిగింది. ఇదే విధంగా జిల్లాలో జరిగిన ఉపలబ్ధి అందుకు క్రీడా కార్యదర్శికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరగతులు నిర్వహించడం జరుగుతుంది. నిర్మల్ డైరీ ఆవరణలోని కర్మగరంలో ప్రతిరోజు 300 కిలోలు లవణ మిశ్రమం తయారు చేసి విజయ డైరీ రైతులకి సబ్సిడీపై అందచేయడం జరుగుతుంది. మత్స్య శాఖ జిల్లాలోని 555 చెరువులో దాదాపు 2,09 లక్షలు చేప పిల్లలు 100% సబ్సిడీపై విడుదల చేయడం జరిగింది. మహిళా శక్తి పథకం కింద 10 లక్షల విలువ గల సంచర చేపల విక్రయ వాహనానికి 60% సబ్సిడీతో కడెం మహిళా మత్స్య శాఖలకి ఇవ్వడం జరిగింది. ప్రధాన
ఎద్దుల పల్లె తరువాయే